ఆదిలాబాద్ జిల్లా బజర్హత్నూర్ మండలంలో బోత్ శాసనసభ్యులు అనిల్ జాదవ్ ఎమ్మెల్యే రావడంతో ప్రజలు సుస్వాగతం పలికించడం జరిగింది. ఎంపీడీఓ ఆఫీస్లో జనరల్ బాడీ మీటింగ్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చర్చించడం జరిగింది. ఆ మీటింగ్లో మల్లెపు నరసయ్య, జెడ్పీటీసీ మరియు ఎంపీడీఓ రాధా ప్రజలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు బజరత్నం సొసైటీ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం యొక్క వారి యొక్క గౌరవ చైర్మన్ అయినటువంటి వెంకయ్య గారి అనుసారం ఇక్కడ రావడం చాలా సంతోషం. కాబట్టి వారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నరసన్న, భూమేశ్వర, పాసభాయ్, లక్ష్మణన్న, నరసన్న, మన ఇంద్రన్న, మూల్యన్న, సాయన్న, గణేష్ అన్న, వేదికమై ఉన్న మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు, శుభాభినందనాలు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది. ఇప్పుడు నరసన్ అన్నాడు నాకు అనుభవం అని, కానీ నాకంటే ఎక్కువ అనుభవం ఆయనకు ఉన్నది. కాబట్టి ఎలక్షన్స్ అయిపోయినాయి. పార్టీలో ఖచ్చితంగా మన ప్రాంతం ముందే వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి అందరం కలిసికట్టుగా ఇప్పుడు చూడ రోడ్ నుంచి మనము ఒక 100 మీటరే, కిలోమీటర్లు కావు, రోడ్కు 100 మీటర్ల లోపలనే మనకు రోడ్లు లేవంటే మన బోత్ నియోజక పరిస్థితి ఏ విధంగా ఉందో దాని మీదకి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని అందరం కలిసికట్టుగా మీరందరి సహకారంతో, నాయకుల యొక్క సహకారంతో, అందరితోటి ఏ సమస్య ఉన్నా ఏది ఉన్నా కానీ మనం కలిసికట్టుగా ఈ యొక్క బోత్ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో బజరత్న మండలంతో పాటు వివిధ మండలాలను కూడా మనము అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై మనం భుజాన వేసుకొని పోవాలి. అంతేగాని ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది మనం ఇంటికాడ కూర్చుంటామని నడదిగా మనం అందరం తిరగాల, ప్రతి గ్రామాల్లో తిరగాల, నాయకులు తిరగాల, ప్రజాప్రతినిధులు అందరూ తిరగాల. సర్పంచ్ గెలిపించినాం కదా, సర్పంచ్ చూడాలంటే నడది. ఎంపీటీసీ గెలిపించినాం కదా, ఎంపీటీసీ చూడాలంటే నడది. జడ్పీటీసీ అంటే కాదు, చైర్మన్ అంటే కాదు, అందరి మీద బాధ్యత ఉండాలి. ప్రతి కార్యక్రమం జరగాల, ప్రతిదీ విజయవంతం కావాలంటే అందరి మీద బాధ్యత కావాలో వద్దా. కాబట్టి అందరం కంకణం కట్టుకొని ఈ యొక్క నియోజకవర్గము, మండలాలు అన్ని అభివృద్ధి చేసుకుందాం. మన బ్యాంక్ కూడా దొంగతమైంది. ఎంతమైంది? బ్యాంకులో 2000 ఉంటుంది అంతేనా? కాబట్టి ఆ విధంగా అంటే ఇక్కడ సీసీ కెమెరా ఉన్నాయి కదా, అన్ని చేసుకోండి. బ్యాంకులు కానీ వివిధ అన్ని అభివృద్ధి చేసుకుందాం, మన ప్రాంతం అభివృద్ధి చేసుకుందాం. కలిసికట్టుగా ఇక్కడ ఉన్నటువంటి బ్యాంక్ కింద అయింది, గ్రౌండ్ పైన అయింది. దీన్ని కూడా లేపాలి. దీన్ని ఇది ఎందుకు దొంగతనం అయిందంటే వాస్తవం లేదు బరాబర్. కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు మంచిగా జరగాల. అన్ని మన శివుడన్న ఉన్నాడు, చాలా ఎక్స్పీరియన్స్. ఇక్కడ బజరాత్రి మండలంలో ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా ఎక్కడ లేదు బయట. నియోజకవర్గంలోని మన బజరాత్రి మండలంలోనే ఇప్పుడు కనపడతాను. కానీ వీళ్ళందరూ మన గజాన సీనియర్లకి అందరు సీనియర్ ఉన్నారు ఇక్కడ. అవునా కదా నందమని, రమణన్న వీళ్ళందరూ ఉన్నారు. ఇక అన్నయ్య తాటే ఉన్నాడు కదా నాన్న. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా చాలా యాక్టివ్ ఉంటారు. ఇప్పుడు మీ ఇక్కడ మీటింగ్ చూడండి ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతారు. ఇక్కడ వేరే మండలంలో ఇంకా అంత యాక్టివ్ ఉండరు. నిజంగా చెప్తున్నాడు, అబద్ధం కాదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే మీకు సంస్కారము, రాజనీతి తెలుసు మీకు ఎక్కువ ఇక్కడ. కాబట్టి ఖచ్చితంగా మనము మండలంను ఇక్కడ ఉన్నటువంటి ఇచ్చోడకు హైవే బాగా దగ్గర ఉన్నటువంటి మండలం ఇంకా. కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ల విషయంలో మనం అందరం పార్టీలకు ఖచ్చితంగా కష్టపడి ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ, ఇక్కడ జనరల్ బాడీ ఉంది కాబట్టి సెలవు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ తెలుసుకుంటాం. జై తెలంగాణ.